జిల్లాలో ఎవరి నోట విన్నా జ్వరాలతో బాధపడుతున్న ఆవేదన వినిపిస్తుంది. గతంలో కంటే ఈసారి విష జ్వరాలతో పాటు డెంగ్యూ వేగంగా విస్తరిస్తుంది. డెంగ్యూ వ్యాధి విస్తరణ, దాని నివారణ మార్గాలపై ఫోకస్. ఎవరి నోట విన్నా జ్వరాలతో బాధపడుతున్న ఆవేదనే కనిపిస్తోంది. గతంలో కంటే ఈసారి విష జ్వరాలతో పాటు డెంగ్యూ వేగంగా విస్తరిస్తుంది. రక్త పరీక్షలు చేయించుకున్న వారిలో ప్లేట్లెట్స్ తగ్గినట్లుగా రిపోర్ట్స్ వస్తూ ఉండటంతో ఆందోళన చెందుతున్నారు. తమకు డెంగ్యూ సోకిందంటూ ఆసుపత్రిలో చేరుతుండటం, వైద్య ఖర్చులు కూడా తడిసి మోపవడంతో మానసికంగా కుంగిపోతున్నారు. 20,000 ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గితేనే డెంగ్యూ సంకేతాలుగా భావించాలని కొందరు వైద్యులు చెబుతున్నా 50 నుంచి 60,000 వరకు ప్లేట్లెట్స్ ఉన్నా కొందరు ప్రైవేటు వైద్యులు ప్రమాదకరమంటూ హెచ్చరించడంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో డెంగ్యూ కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ ఫీవర్ సర్వేలు కొనసాగుతుంది. డెంగ్యూ కేసులు గడిచిన 28 రోజుల్లో 24 కేసులు వచ్చాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు 35 కేసులు రావటం గమనార్హం. ప్రతి ఏటా కూడా డెంగ్యూ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సీజనల్ వారీగా వచ్చే వ్యాధులను తగ్గించటానికి వైద్య ఆరోగ్య శాఖ డ్రైడే కార్యక్రమాలను నిర్వహిస్తుంది. మరోవైపు విష జ్వరాలు, డెంగ్యూ లక్షణాలతో మృత్యువాత కూడా పడుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 4 మృతి చెందారు. జిల్లాలో జ్వర పీడితుల్లో ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి. మరోవైపు జ్వరాలు ఎక్కువగా ఉండటంతో వ్యాధుల భయంతో పిల్లల తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. డెంగ్యూ విషజ్వరాలతో భయం వద్దని, జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్లేట్లెట్స్ తగ్గటంతో సమస్యలు ఎదురవుతున్న వాటిని అధిగమించటానికి చికిత్సలు ఉన్నాయని, జ్వరం వచ్చిన ప్రతిసారి డెంగ్యూ అని భయపడవద్దని, 90% మంది డెంగ్యూ మామూలు జ్వరంలాగే తగ్గిపోతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటి తొట్లలో దోమలు చేరకుండా మూతలు బిగించుకొని కుండీల్లో తరచూ నీటిని శుభ్రం చేసుకోవాలని సూచించారు. డెంగ్యూ వ్యాధి ఏడిస్ ఈజిప్ట్ దోమ వల్ల వస్తుందని, ఫ్లెవీ సూక్ష్మజీవి ద్వారా వ్యాపిస్తుందని, ఈ దోమలు పగటిపూట కుడతాయని, చికెన్ గున్యా కంటే ఎక్కువగా ఒంట్లో శక్తిని హరిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. డెంగ్యూ వ్యాధి జ్వర పీడితులకు తీవ్రమైన తలనొప్పి ఉంటుందని, తీవ్రమైన జ్వరం, శరీరంపై దద్దుళ్లు, చర్మం ద్వారా రక్తస్రావం, కండరాలు, కీళ్ల నొప్పులతో పాటు ఆకలి మందగిస్తుందని చెప్పారు. నొప్పులతో కూడిన కంటి కదలికలు, వాంతులు, విరోచనాలు కూడా కలుగుతాయని డాక్టర్లు సూచిస్తున్నారు. డెంగ్యూ లక్షణాలు కల్పించగానే జాప్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేటు ఆసుపత్రుల్లో తగిన వైద్య సేవలు పొందాలని, డెంగ్యూ ద్వారా ఎలిసా పరీక్ష ద్వారా నిర్ధారణ చేసుకుని చికిత్స పొందాలని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రజెంట్ సీజన్లో వైరల్ ఫీవర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అందులో మనం మోస్ట్ కామన్గా చూసే ఫీవర్స్లలో డెంగ్యూ, చికెన్ గున్యా అనే ఫీవర్స్ అనేవి వస్తున్నాయి. ఈ డెంగ్యూ ఫీవర్ అనేది ఒక మస్కిటో వల్ల మనకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. మన చుట్టుపక్కల నీట్గా ఉంచడము, వాటి వల్ల ప్రికాషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. డెంగ్యూ జ్వరం ఎలా ఉంటాయి సిమ్టమ్స్ అంటే అండి, ఫస్ట్ హై గ్రేడ్ ఫీవర్ వస్తుంటాయండి. దాంతోపాటు చలి అనేది కామన్గా చూస్తూ ఉంటాం. ఫీవర్ అనేది 102, 103, 104 అనే హై స్పైక్ టెంపరేచర్స్ అనేవి కూడా వస్తున్నాయి. దాంతోపాటు హెడేక్, బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్, జాయింట్ పెయిన్స్, దాంతో కొన్ని కేసెస్లలో దగ్గు, జలుబు కూడా ప్రజెంట్ అవుతున్నాయి. సో ఇది ఈ డెంగ్యూ జ్వరాలలో బాగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే అండి, ప్లేట్లెట్స్ తగ్గుతూ ఉంటాయి. సో జనరల్గా మనం అందరం ఏమనుకుంటాం, డెంగ్యూ జ్వరం అంటే ఓన్లీ ప్లేట్లెట్స్ తగ్గడం, ప్లేట్లెట్స్ కరెక్షన్ చేసుకుంటే రికవరీ అయిపోతామనే ఒక రాంగ్ కాన్సెప్ట్లో మనం ఉన్నాం. డెంగ్యూ జ్వరంలో ప్లేట్లెట్స్ తగ్గుతాయి. దాంతోపాటు లివర్ని, కిడ్నీని, హార్ట్ని, బ్రెయిన్ని కూడా ఎఫెక్ట్ చేయాలి. లివర్ని ఎక్కించిన వైరల్ హెపటైటిస్ అని, కిడ్నీని ఎక్కించినప్పుడు అక్యూట్ కిడ్నీ అని, హార్ట్ మయోకార్డైటిస్ అని, ఎన్సెఫలైటిస్ అని, బ్రెయిన్ ఇలాంటి కండిషన్స్ కూడా ఉంటున్నాయి. సో ఫీవర్ వచ్చినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్గా మనం చేయాల్సింది ఏంటంటే అండి, పెయిన్ కిల్లర్స్ అలా ఎనీ ఫామ్లో యూస్ చేయొద్దు. దానివల్ల ప్లేట్లెట్స్ మీద ఎఫెక్ట్ పడడం అనేది ఉంటుంది. పారాసిటమాల్ అనే ట్యాబ్లెట్ ఫ్రీక్వెంట్గా యూస్ చేయండి. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ప్రాపర్ హైడ్రేషన్. ఫ్రూట్స్ ప్రతి ఒక్క ఫ్రూట్ తినొచ్చు. ఓన్లీ డ్రాగన్ ఫ్రూట్ తింటేనే పెరుగుద్ది, ఓన్లీ పపాయ ఫ్రూట్ తింటేనే పెరుగుద్ది అనేది ఒక రాంగ్ కాన్సెప్ట్. మనకు కావాల్సింది ప్రాపర్ హైడ్రేషన్. మీరు ఏ ఫ్రూట్స్ తిన్నా కానీ హెల్ప్ అవుతుంది. ఇంకోటి ఈ పపాయ లీఫ్ తాగుతున్నామా, అది తాగని దానివల్ల ఏమవుతుందంటే అండి, చాలామంది గ్యాస్ట్రైటిస్, మోషన్స్ ఇవన్నీ ఇబ్బంది వస్తున్నాయి.
సో ఇఫ్ పాసిబుల్ అవాయిడ్ పపాయ లీఫ్ అనేది అవాయిడ్ చేయండి. ఫ్రూట్స్ అన్నీ ప్రాపర్ హైడ్రేషన్ తీసుకుని ఓఆర్ఎస్కు శాషెట్స్ యూజ్ చేయండి. వీటి వల్ల మనం మ్యాక్సిమం రికవరీ అనేది ఉంటుంది డెంగ్యూ ఫీవర్స్లలో. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డెంగ్యూ ఫీవర్స్లలో ఫ్లూయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతో మనం మ్యాక్సిమం ప్లేట్లెట్ ఫాల్ని తగ్గకుండా మనం మేనేజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. మనకు ముఖ్యంగా ఈ సీజన్ ఏమంటే సీజనల్ డిసీజెస్ అన్నీ ఎక్కువగా చూసే సీజన్. డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా కేసెస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ముఖ్య కారణం ఏమంటే ఇది వర్షాకాలము, దోమల తీవ్రత ఎక్కువనే ఉంటుంది, అట్లనే వాటర్ కంటామినేషన్ కూడా ఎక్కువనే ఉంటుంది. సో ఫస్ట్ ప్రజల నుండి కోరుకునేది ఏమంటే వాటర్ అన్నీ వేడి చేసుకొని చల్లార్చుకొని తాగండి. అట్లనే సాధ్యమైనంత వరకు బయట ఫుడ్స్, పానీపూరీలు తినడం, తాగడము ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయాలి. దోమలు కుట్టకుండా ఇంట్లో తగిన జాగ్రత్తలు, నీళ్ళు ఎక్కడ నిల్వ లేకుండా చూసుకోవడము, దోమలు కుట్టకుండా మీరు తీసుకోగలిగే అన్ని ప్రికాషన్స్ అన్నీ, ఫుల్ బట్టలు వేసుకోవడము, సాయంత్రం పూట డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసుకోవడము. ఫస్ట్ మీరే ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటే అవి రావు. ఇన్ కేస్ ఫీవర్ స్టార్ట్ అయినాక ఇమీడియట్గా భయపడాల్సిన అవసరం ఉండదు. ఒక 2 days చూడండి. 2 days తర్వాత కూడా మనకు ఫీవర్ తగ్గట్లేదు, ఎక్కువగా ఉంది అట్లనే అంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని ఉండదు. గవర్నమెంట్ హాస్పిటల్స్ మనకు నల్గొండలో 3 అర్బన్ హాస్పిటల్స్ ఉన్నాయి. వచ్చి టెస్ట్ చేయించుకోండి, డాక్టర్తో చూపించి అవసరమైతే వాళ్ళు టెస్ట్ రాస్తారో ఇక్కడే చేయించుకొని ట్రీట్మెంట్ కూడా ఇక్కడే తీసుకోండి. టెన్షన్ పడాల్సిన పని ఉండదు. అన్ని టెస్ట్ ఫ్రీగానే అవుతాయి, ట్రీట్మెంట్ కూడా ఫ్రీగానే జరుగుతుంది.